ఇవాళ ఏం చేద్దాం చెప్పేసి నా కిడ్నీ బ్యాంక్లోది పైసలతోటి ఈ తమ్మునికి గిఫ్ట్ కొనిస్తా. ఏం గిఫ్ట్? అన్నప్రసన్న సిల్వర్ బౌల్ కొనిస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఏమైందా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మా ఈశాన్ ఎప్పటి నుంచో కిడ్నీ బ్యాంక్లో మనీ అయితే సేవ్ చేసుకుంటాడు. అదంతో గిఫ్ట్ ఏమన్నా కొనిస్తా తమ్మునికి అన్నాడు. అయితే ఇప్పుడు మా అమ్మకి అన్నప్రసన్న చేసేది ఉంది కదా, నేను చెప్పిన కదా సిల్వర్ బౌల్ కొని ఏమైనా ఎందుకు అన్నాడు. అంటే ఓకే అమ్మ అన్నాడు. ఇప్పుడైతే కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేద్దాం. అందులో ఎంత మనీ వస్తుంది, ఎంత పెద్ద బాల్ కంటాడో ఈశాన్ మనీ తోటి చూద్దామా. ఇప్పుడైతే కిడ్నీ బ్యాంక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. మా ఈశాంతి కిడ్నీ బ్యాంక్ పూజ రూమ్లో ఉంటుంది. మార్నింగ్ పూజ అయిపోయినాక వేసుకుంటాడు. కిడ్నీ బ్యాంక్ చూపించావురా. నేను ఓపెన్ చేసి ఇవ్వాలి, నువ్వే ఓపెన్ చేసుకుంటా. అమ్మొద్దా బెట్టా, ఆగాదు. కాయిన్స్ కింద వేసావు. ఇవైతే 100, 50, 20 అవును. ఎవరెవరు ఇచ్చారు బెట్టా? ఇంకా నాని తాతయ్య వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా. అబ్బో, నీకు ఇంటి బ్యాంక్ పెద్దదే ఉన్నది రోయ్. మస్తు ఉన్నాయి డబ్బులు. నాకు ఇస్తావా కొన్ని? ఇది మా ఈషు కిడ్నీ బ్యాంక్. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే ఈశాన్ చిన్నప్పుడు మేము బేకరీకి వెళ్ళినాం దేనికోసము. అప్పుడు ఈ డబ్బా నచ్చి అడిగితే ఇచ్చిండ్రు వాళ్ళు. అప్పటి నుంచి వేసుకుంటాను. దాదాపు ఒక 2 years అయిందేమో ఈ దాంట్లో వేయడం స్టార్ట్ అయ్యి. ఇప్పుడైతే మనీ కౌంట్ చేస్తాం ఎంత ఉన్నదో. దాంతో ఎంత పెద్ద బౌల్ వస్తుందో చూడాలి. స్టార్ట్. కాయిన్స్ 5 రూపీస్ అన్నిది. ఇప్పుడు 5 రూపీస్ నువ్వు దియ్యి. ఇంట్లోకి వెళ్ళి లెక్క పెట్టాలి. గిఫ్ట్ కొనిస్తాను ఊరికేనా. ఇదో అవైతే కాయిన్స్. ఇవైతే ఇప్పుడు ఇందులోనే వేస్తున్నాం లోపలని. తర్వాత కౌంట్ చేస్తాం. కాయిన్స్ అయితే ఫస్ట్ కౌంట్ చేసేస్తాం. మా అమ్మోగు ఏడుస్తాడు. అమ్మోగుని తీసుకుంటా నేను. అమ్మోగు దాబేటా, నువ్వు లెక్క పెడతలేవు. ఏమన్నాయో చెప్పైతే. ఈ మొత్తం కౌంట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అందుకనే కాసేపు అయితే వీడియోని ఆఫ్ చేస్తున్నా. ఇందులో ఈ కాయిన్స్ లెక్కబెట్టి షాప్కి తీసుకెళ్ళి షాప్లో సిల్వర్ బాల్ తీసుకునే అంతవరకు ఈ వీడియోని అయితే ఉంచుతా. 2 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ కౌంట్ చేస్తున్నా. ఇదిగో ఇవి 5 రూపీస్, ఇవి 2 రూపీస్, ఇంకా 1 రూపీస్ తీసుకుంటాను. 1 రూపీస్ కాయిన్స్. మాకు ఇంకా ఈ కాయిన్స్ లెక్క ఓపిక అయితే అస్సలు లేదు. చాలాసేపు అయింది. 5 రూపీస్, 2 రూపీస్ మాత్రం పెట్టినాం. 10 రూపీస్ కాయిన్స్ కూడా పెట్టినాం ఇక్కడ కుప్పలు. నువ్వు లే. ఇవైతే కౌంట్ చేద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇవేమో 20 ఉన్నాయి. 20 అంటే 1000 రూపీస్. ఇవి కూడా ఇందులో కలిపెడతాం.
రూపీస్ 30 ఇందులో కలిపేస్తే 1000 అయినాయి. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 రూపీస్. ఇవి 10 ఉన్నాయి అంటే 200, ఇవి 1000, 1200. ఇంక ఈ కాయిన్స్ ఉన్నాయి కానీ నేనైతే ఇప్పుడు లెక్క పెట్టలేను, అవి అదే కిడ్డీ బ్యాంక్లో వేసేస్తా. ఇవి 10 రూపీస్ కాయిన్స్ ఒక్కొక్కసారి తీసుకుంటారు, ఒక్కొక్కసారి తీసుకోవట్లేదు. ఇవి ఒక 200 ఉన్నాయి, 1400. ఒక నిమిషం. ఇప్పుడు దీంట్లో కూడా కౌంట్ చేద్దాం. ఇదైతే లోకి ఫాస్ట్గా అయిపోతాయి. 500s 2 ఉన్నాయి, 100 100s 3 ఉన్నాయి. ఓకే, మా ఇష్యూ పెద్దదే ఉంటారు సిల్వర్ బాల్ అయితే. ఇవి మొత్తం తమ్ముడికి ఇస్తే మరి నాకు ఎప్పుడు ఇస్తావు? నా బర్త్డేకి ఇవ్వను నా గిఫ్ట్. తమ్ముడికి బాగా డబ్బులు తడిస్తావు, నాకేమో చిన్న చిన్న డబ్బులు తడిస్తావు. ఇవి ఉంచుతా, మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కదా, అందుకని. చాలా రోజుల నుంచి తమ్ముడు గిఫ్ట్ తీసుకుంటా నాకు కిడ్డీ బ్యాంక్ మనీ తోటి అని చాలా సార్లు చెప్పిండు. అయితే అద్దు బయట ఏం లేదు కదా అని చెప్పి ఇప్పుడు 100% అవుతాను కదా. మొన్న సిల్వర్ బాల్ తీసుకుందామని వెళ్ళినా కాబట్టి తీసుకుంటాను, అక్కడ నాకు నచ్చలేదు. అయితే వచ్చినాక ఈశాన్కి అంటే ఇట్లా చెప్పి మా ఆయనతో మాట్లాడుతుంటేనే సిల్వర్ బాల్ తీసుకుందాం అనుకున్నా కానీ నచ్చలేదు అని. అప్పుడు ఈశాన్ అన్నాడు నేను కొంటే నాకు కిడ్డీ బ్యాంక్ నుంచి డాన్స్ చేసుకుంటే చెప్పిండు. ఎంత క్యూట్గా వెళ్తాను చూడు. ఏమంటావు, తీసుకుంటావా? మొత్తం డబ్బులు తమ్ముడికేనా నాకు ఇస్తావా? ఇప్పుడు ఇవి అయితే కౌంట్ చేస్తాను. 1000, 11, 12, 13, 14, 1500 ఉన్నాయి. ఇట్లా చూడు, ఇవి 1500, అవి 1400, మొత్తం 2900 ఉన్నాయి. ఇందులో ఎంత పెద్ద బౌల్ వస్తుంది, స్పూన్ వస్తుంది అని షాప్కి వెళ్ళినాక చూద్దాం. ఇప్పుడైతే షాప్కి వెళ్దాం. బాయ్ బాయ్. మొత్తం 2900 అయ్యాయి. ఇప్పుడు తమ్ముని గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా. ఇప్పుడు గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా. నా కిడ్డీ బ్యాంక్ ఖాళీ అయింది. ఇక్కడ దగ్గర వచ్చా, ఇట్లా చెప్పి ఇటు చూడు. మేము షాప్ వాళ్ళకి ఇంకా చెప్పలేదు, అంటే మేము వెళ్ళే షాప్ తెలిసిన వాళ్ళదే, కాకపోతే వాళ్ళకైతే చెప్పలేదు. కాయిన్స్ తీసుకొని అంటారా చూడాలి. తీసుకొని అంటే నా క్యాష్ ఇచ్చి బౌల్ అయితే తీసుకొస్తాం ఎట్లయినా. ఆ కాయిన్స్ నేను తీసుకుంటా, లేదు కాయిన్స్ తీసుకుంటా అంటే ఈశాన్ లక్కీ. ఇంకా ఈషు కాయిన్స్ తీసుకొని అంటే మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు. తీసుకోమని చెప్తావా? మరి అయినా వద్దు అంటే అంతే అంటావా? సరే, అక్కడ షాప్లో చూద్దాం అయితే. ఇప్పుడు ఈ మిగిలిన కాయిన్స్ తోటి నాకు గిఫ్ట్ కొంటాను. కొనకుంటే సరే, ఇది నీ ప్లేస్లో పెట్టుకోపో. సరే, ఇది అయితే ఇప్పుడు లోపల పెట్టేసుకోపో. అసలు మేము అన్ని మనీ వెళ్తాయి అనుకోలే అని కిడ్డీ బ్యాంక్లో, కానీ బాగానే వెళ్ళినాయి ఈశాన్కి, లక్కీ. ఇంకా అవి ప్యాక్ చేసేసుకుందామా? ఒకసారి బాయ్ చెప్పు. ఇక్కడ వచ్చి చెప్పు. అయిపోయిందా రెడీ? నువ్వు గిఫ్ట్ తీసుకోవడానికి పోతాను, ఎంతసేపు చేస్తావురా లేటు? చెప్పు. అట్లా చూడకు, నాకు భయం కాదు. మేమైతే షాప్కి వెళ్తున్నాం. నాయన ఆఫీస్కి వెళ్ళినాడు, అయితే మేమే వెళ్తున్నాము. అంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్తాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మెల్లగా ఓ రన్నింగ్ రైస్, కూల్ డౌన్. వచ్చే వరకు నైట్ అయితే కూల్ ఉంటుందని క్యాప్స్ పెట్టి తీసుకొని వెళ్తున్నా. ఇగో బస్సు వస్తలేదని ఈ కాపు పడుతుంది. బయటికి వెళ్ళి అయితే ఒక 20 minutes అయింది. ఇంకా బస్సు ఎప్పుడు వస్తుందో చూడాలి. తొందరగా రావాలి. రేపే అన్నప్రసన్న, ఈరోజే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న వేరే వర్క్ ఉండి తీసుకోలేకపోయాం. ఇప్పుడైతే ఈరోజు వెళ్తున్నాం.
చాక్లెట్ ఎక్కడిది? అక్కడ అమెరికా జేబులో పెట్టుకో. అది అది ఎంత ఉంటుంది వెయిట్? అంటే స్పూన్కి ఎంత అవుతుంది అన్నదా? ఇషు ఎంతది కొంటావురా? 1000 2000 ఎంతో చెప్పు. 1000లోనా? మరి స్వామిని అడగవు 1000 ఇయ్యని. చదువుతా మీరు ఏం చెప్తారు? ఆ మిగిలిన నా బర్త్డేకి కొంటాడట. మొత్తానికి మేమైతే తీసుకున్నాము సిల్వర్ బౌల్ స్పూను ఈశాన్ కిడ్డీ బ్యాంక్ మనీతోటి. వాడు ఫుల్ హ్యాపీ, మేము ఫుల్ హ్యాపీ వాడు అనుకున్నది చేసినందుకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచిగా వస్తుంది. అడిగేషు ఎంత అయింది బిల్ అని. అట్లా చెప్పు. నాకు చేస్తాను అయితే.